హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వస్తుంది కదా, సమ్మర్ సీజన్ వస్తే మామిడికాయలతోటి పచ్చడి అనేది మనం పెట్టుకుంటాం కదా. మామిడికాయ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ లోటాతో మామిడి ముక్కలు 6 కప్పులు వచ్చాయి. ఇదే లోటాతో మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాము. 1 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి. మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకొని లైట్గా ఆ పొడి అనేది 2 స్పూన్స్ వేసుకోవాలి. 1 కప్పు ఆవపిండి, వెల్లుల్లి గుడ్లు ఇలా ఒలుసుకొని మన ఇష్టాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇలా వీటన్నింటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని ఇలాగా మనం ముందుగా కొలిసి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కల్ని ఆయిల్లో అలా తడుపుకోవాలి. వాటిని కలిపి పెట్టుకున్న కారంలో వేసుకోవాలి. ఇలా ముక్కలు కలుపుకొని మనం ఎందులో అయితే నిల్వ చేయాలనుకుంటున్నామో ఆ డబ్బాలో వేసుకోవాలి. మధ్యలో అలా నూనె వేసుకోవాలి. ఇలానే మొత్తం ముక్కలన్నింటినీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 3 డేస్ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఊరగాయ 3వ రోజు అండి, 3వ రోజు చేస్తున్నాము. ఆయిల్ బాగా తేలింది కదా, ఇప్పుడు ఒకసారి మంచి గరిటె తీసుకోవాలి. వాటర్ అనేది ఏమి లేకుండా తడిగి ఉండకూడదు. సరే మొత్తం బాగా కలుపుకొని టేస్ట్ చూడాలి. ఏమైనా సరిపోతే వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుకోవాలి. నేను వేసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు అదినా మీకు సరిపోతే వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.